దర్శకుడు కృష్ణవంశీ తన తదుపరి చిత్రం అన్నం ఈ మధ్యనే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో ప్రధాన పాత్ర కోసం చిరంజీవి నటిస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. కానీ కృష్ణవంశీ వాటిని పూర్తిగా కొట్టిపారేశారు. అవి ఫేక్ న్యూస్ అని తేల్చి పారేశారు. హీరో పాత్రకు ఇంకా ఎవరిని ఎంపిక చేయలేదని వెల్లడించారు. ఈలోపే మరో ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ చిత్రానికి దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ పనిచేస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. కృష్ణవంశీ అన్నం చిత్రానికి సంగీతం ఇచ్చేందుకు ఏఆర్ రెహమాన్ అంగీకరించినట్లు సమాచారం. ఈ చిత్రానికి ప్రధాన తారాగణంతో పాటు ఇతర క్యారెక్టర్లను కూడా కృష్ణవంశీ వెల్లడించలేదు. ఒకవేళ నిజంగా ఏఆర్ రెహమాన్ అన్నం సినిమా కోసం సైన్ చేస్తే అది ఖచ్చితంగా సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. ఇది కూడా నిజమో కాదో తెలియాలి అంటే మరికొంతకాలం ఆగాల్సిందే. ప్రస్తుతం కృష్ణవంశీ ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నటువంటి రంగమార్తాండ చిత్రంతో బిజీగా ఉన్నారు.